ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లీ 73కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటటువంటి తందూరి చికెన్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, పలావాకులు, నల్ల యాలకులు, కసూరి మేతి, నల్ల మిరియాలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క. వీటిని సాల్ట్, పసుపు, పెరుగు, కొత్తిమీర వేసుకుని నేను ఈ విధంగా పేస్ట్ కింద తయారు చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కార్న్ ఫ్లవర్ ఒక 2 స్పూన్లు వేసుకుని, దీంట్లో ఒక నిమ్మకాయ రసం పండు వేసుకుని, దీంట్లోకి మనం ఒక పెద్ద స్పూను ఆలివ్ ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకుని, దీన్ని మనం ఈ విధంగా మనం పేస్ట్ కింద తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 1 కేజీ పరిమాణం కలిగినటువంటి స్కిన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దీంట్లోకి మనం శుభ్రం చేసుకుని, దీనికి ఏమైనా వేస్ట్ అది ఏమైనా ఉంటే కనుక మనం ఈ విధంగా ఈ వేస్ట్ అంతా కూడా మనం తీసేసుకుని దీన్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఈ లోపల ఈ కట్స్లోకి మసాలా అది కూడా మనకి అప్లై చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. ఈ టైస్ భాగం అదేవిధంగా పై భాగాన్ని కూడా మనం ఘాట్లు పెట్టుకుని, ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని మనం ఈ కట్స్లోకి అది బాగా వెళ్ళేటట్టుగా మనం అప్లై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఇది ప్రపంచ బెస్ట్ గ్రిల్డ్ చికెన్ వంటకాల్లో తందూరి చికెన్ చోటు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పాపులర్ ఇండియన్ వంటకానికి మంచి గుర్తింపు కూడా లభించిందనమాట. ఇప్పుడు మనం ఈ బోర్డుకి ఈ విధంగా మనం ఈ మసాలా అంతా అప్లై చేయాలి. చాలామంది కలర్ కోసం అని చెప్పేసి ఫుడ్ కలర్స్ అవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫుడ్ కలర్స్ అది వాడకూడదు ఫ్రెండ్స్, దానివల్ల హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఈ విధంగా మనం ఈ మసాలా అంతా అప్లై చేసిన తర్వాత దీన్ని ఒక 3 గంటల సేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్. మనం ఎంత ఎక్కువ టైం దీన్ని మ్యారినేట్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేస్తే మనకి అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని గ్రిల్ పైన పెట్టుకుని మనం దీన్ని అవెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనిపైన 2 కరివేపాకు రబ్బలు పెట్టుకుని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను హాట్ బ్లాస్ట్ ఆటోలో పెట్టుకుని 18 మినిట్స్ నేను టైమర్ ఆన్ చేసి పెట్టుకున్నాను. చక్కగా ఈ విధంగా మనకి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీన్ని ఒకసారి బయటకు తీసుకుని మనం దీనిపైన చక్కగా చికెన్ అంతా కూడా పట్టేటట్టుగా మనం ఆలివ్ ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ మనం ఇంకొక 10 నిమిషాలు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కుక్ అవుతుంది. చక్కగా ఇలా కుక్ అయినటువంటి ఈ చికెన్ మనం వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.